9 వరకు ఏదైతే ప్రభుత్వం ఇన్నిందో ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎలాంటివి మీకు ఆర్బీకేలు వాళ్ళ హయాంలో ఎన్ని కట్టారు, మన హయాంలో ఎన్ని కట్టారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు వాళ్ళ హయాంలో ఎన్ని, మన హయాంలో ఎన్ని, ఇలా హైలైట్స్ ఏవైతే ఉన్నాయో జగనన్న ప్రభుత్వంలో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఏంటంట ఇది మీరందరూ అడిగింది, ఇంతవరకు ఎవ్వరూ చేయనిది పూర్తి ఇన్వెస్ట్మెంట్స్. అవి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, వీటికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఒకటి క్లిక్ చేసి చూపించండి. క్లిక్ అక్కడ పైన చూస్తే మన హయాంలో ఒక్కసారి మన హయాంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే. ఎవడైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగాలు ఉన్నాయని చెప్తే ఇది తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టండి. వెబ్సైట్ తీసుకెళ్ళి 85,000 కోట్లు ప్రైవేట్ కంపెనీలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు. దానివల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్ దాదాపు 29 లక్షలు. మనమేమో ఇంత గురించి మాట్లాడుతుంటాం. ఆ అవతల కొంచెం ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన హైటెక్ సిటీ, అది కూడా మన రాష్ట్రంలో లేదు, మనకు సంబంధం లేదు. ఈ రోజు కూడా అదే చెప్తాడు. తెచ్చి ఒక్క కంపెనీ తెచ్చినాడు, ఆ కియా మోటార్లని. ఆ మనిషి నాకు తెలిసి నిద్రలో కూడా ఆ కియా మోటార్స్ అనేదే ఆయనకు కళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది. దానికి మించి ఆయన చేసింది లేదు, పెద్ద పెట్టింది కూడా ఏం లేదు. నెక్స్ట్ హైలైట్ జిల్లా వారీగా జిల్లాలో ఏమేమి సంక్షేమం జరిగింది, ఒక్కొక్క పథకం కింద ఎన్ని వేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది అనేటిది ఇలా ఈ విధంగా ఉంటుంది. మీరు చూస్తే ఇక్కడ దాదాపు ఎన్ని ఉంటాయి, 33 స్కీమ్లు కనిపిస్తాయి ప్రతి జిల్లాలో. అక్కడ మీరు డేటా చూస్తే అమౌంట్ స్క్రోలింగ్ ఆపమని, అమౌంట్ ఎంత ఖర్చు పెట్టినాము, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నాడనేది కూడా ఇక్కడ ఉంది. ఇది ప్రతి జిల్లాకు సంబంధించిన డేటా, లేటెస్ట్ డేటా, మనం 2-3 సార్లు చెక్ చేసిన కరెక్ట్ డేటా. నెక్స్ట్